బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇప్పుడు ఒక సంచలన వీడియో విడుదలైంది. ఉగ్రవాది ఉమర్ నబీ చివరి వీడియో రిలీజ్ చేశారు. పేలుడు ఘటనకు ముందు ఉమర్ నబీ ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మానవ బాంబులపై సమాజంలో పలు రకాల వాదనలు ఉన్నాయి. అయితే మానవ బాంబుగా మారాలి అనుకునేవాడు మాత్రం చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. చావే అంతిమ లక్ష్యమని నిర్ణయించుకోవాలి. నిజానికి అలాంటి ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదు. నా దృష్టిలో ఇది మరణం కాదు, ఈ పని అల్లాహకు దగ్గరను చేస్తోంది అని చెప్పి ఉమర్ నబీ చివరిగా మాట్లాడుకొచ్చారు. ఇక్కడ కనిపించినటువంటి వీడే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి కారణమైన వ్యక్తి. I-20 కారులో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర పేలుడు కారణమైనటువంటి ఆ ఉగ్రవాది, ఆ నీచ్ కమిన్ కుత్తే వీడే. చనిపోయింది వీడే. అయితే చనిపోయే ముందు ఒక వీడియో రికార్డ్ చేశాడు వాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఇందాక నేను చెప్పిన మాటలన్నీ కూడా చెప్తున్నాడు వాడు. సో మానవ బాంబుగా మారాలి అని అంటే అది చిన్న విషయం ఏం కాదు. వారిపై భిన్నాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి, కానీ ఇది చాలా చెడ్డ పని ఏం కాదు, అల్లాహకి దగ్గరగా చేస్తోంది. నా దృష్టిలో ఇది మరణం కాదు, ఇది అల్లాహ్ దగ్గరికి వెళ్ళడం. ఈ సమాజం అది ఒప్పుకోదు, కానీ అటువంటి దృష్టిలో మనం దీన్ని మరణంగా భావించకూడదు. సో నిజానికి అలాంటి ఆలోచనని ఈ సమాజం ఒప్పుకోదు. అయితే చావే అంతిమ లక్ష్యం అని చెప్పి ఆ మైండ్ సెట్లోకి వెళ్లాల్సి వస్తుంది. అది చాలా భయంకరమైన సిచ్యువేషన్ అని చెప్పి ఆ మాటలో ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఈ నీచ్ కమిన్ కుత్తే, ఈ ఉమర్ నబీ గాడు మాట్లాడిన మాటలేంటో చూద్దాం. ఎందుకు ఈ మాటలు నేనంటున్నాను, ఈ రకమైన పదజాలను ఉపయోగిస్తున్నానంటే వాడు మన దేశస్తుల యొక్క 13 మంది మరణానికి కారణమయ్యాడు. 30 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వాడు మానవ బాంబు అయితే అయ్యాడేమో కానీ మన వాళ్ళ ప్రాణాలు తీశాడు. ఎవరో ఒక శత్రు దేశంతో చేతులు కలిపి మన వాళ్ళ ప్రాణాలు తీసిన ప్రతి ఒక్కడు కూడా వాడు ఒక కుక్కతో సమానం. వాడు డెఫినెట్గా నీచ్ కమిన్ కుత్తే అనడంలో నేను ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేయను. సో ప్రస్తుతానికి ఉమర్ నబీ మాట్లాడుతున్న ఆ నీచ్ కమిన్ కుత్తే గారి మాటలు విందాం. Contraindications. One of the very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, and there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure at a particular place, at a particular time, he goes against the presumption that a particular is going to particular situation. It's not, we don't have situation. One of the very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, and there are multiple arguments that have been brought. అయితే ఉమర్ నబీ అనేటువంటి ఈ దుర్మార్గుడు మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం కదా. ఒక మానవ బాంబుగా మారాలి అంటే అది చిన్న విషయం ఏం కాదు, చాలా భయంకరమైనటువంటి మైండ్ సెట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక చావే చివరి లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది నా దృష్టిలో మరణం కాదు, ఇది అల్లాహకి దగ్గర అవ్వడమే. ఇది వాడు మాట్లాడుతున్న మాట. బహుశా ఆ అల్లాహ్ కూడా ఇటువంటి ఉగ్రవాదం క్షమించడేమో. ఎందుకంటే నా పేరు చెప్పి దుర్మార్గాలు సృష్టిస్తావా, మనుషుల ప్రాణాలు తీస్తావా, మత పేరిట కలహాలు సృష్టిస్తావా, ఆ అల్లాహ్ కూడా క్షమించడు. నువ్వు అల్లాహ్ పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నా కూడా నువ్వు ఒక ఉగ్రవాదివే. ఆ అల్లాహ్ కూడా నేను క్షమించడు. నువ్వు అల్లాహ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు, కానీ అది మార్గం తప్పు. నలుగురికి సహాయపడుతూ, నలుగురికి మంచి చేస్తూ, నలుగురికి ఒక సహాయ రూపంలో ఉండేటువంటి వ్యక్తే ఆ అల్లాహ్. ఏ దేవుడైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా, ఏ దేవుడైనా, ఏ మతానికి సంబంధించినటువంటి ఆరాధించే దేవుడైనా కూడా సహాయం చేయండి, మంచి మార్గంలో వెళ్ళండి, ధర్మాన్ని న్యాయాన్ని పాటించండి అని చెప్తాడే కానీ నువ్వు మనుషుల ప్రాణాలు తీసి నా దగ్గర రమ్మని ఏ దేవుడు చెప్పాడు. ఈ దుర్మార్గుడి నీచ్ కమిన్ కుత్తేగాడు మళ్ళీ ఇటువంటి వీడియోలు బయటికి విడుదల చేయడం మూలంగా ఇంకా మత విద్వేషాలు, మత కలహాలు రేకెత్తించే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో పైన చర్చ జరుగుతోంది. ఉమర్ నబీ చివరి నిమిషంలో వాడు ఒక వీడియోని రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాడు. అయితే ముందుగా ఫరీదాబాద్ లో పట్టుబడినప్పుడు వీడి మిత్రులైనటువంటి చాలా మంది పట్టుబడిపోయారు.
అక్కడ ముగ్గురు పట్టుబడితే 2700 కిలోల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం దొరికింది. ఆ మిగిలినటువంటి దాన్ని పట్టుకొని ఎలాగైనా సరే ఒక మారణ హోమం సృష్టించాలి, నా లక్ష్యం వైపుగానే అడుగులు వేయాలని చెప్పి వాడు ఒక కార్ని అద్దెకు తీసుకొని ఆ కార్తో అక్కడికి చేరుకొని రెడ్ ఫోర్ట్ దగ్గర ఆ కార్ని పెట్టేసి ఆ కార్ని వాడే ఒక మానవ బాంబుగా మారిపోయి కారుని పేల్చేశాడు. 13 మంది మరణానికి కారణమయ్యాడు. ఇంకా ఈ రోజుకి చర్చ జరుగుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో మరో కారు పట్టుబడ్డాయి. మొత్తంగా 3 కార్లు పట్టుబడ్డాయి. ఇప్పటివరకు ఈ సంఘటనతో లింక్ అయినటువంటి కార్లు పలువురు అరెస్ట్ చేశారు. దీంతో వీటితో లింక్ అయినటువంటి చాలా మందిని కూడా అమీరైనటువంటి ఇంకో నీచ్ కమిన్ కుత్తేగాడు వీడికి సహకరించాడట. వాడు డాక్టరే, వీళ్ళంతా డాక్టర్లే. అయితే డాక్టర్ చదువుతున్న వారు, లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వారు, టెక్నికల్ లాంగ్వేజ్ తెలిసిన వారు, వీళ్ళంతా ఒక గూడు పుట్టానికి ఏర్పడి లైక్ మైండెడ్ పేరిట ఒక గ్రూప్ని క్రియేట్ చేసి వీళ్ళంతా ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు.